అంశాలు అరుదుగా ఉంటాయి. అటువంటి సద్గురు అంటే మలయాళ సద్గురుదేవులే అనే మాటను మాత్రం నేను ఈ ఒక్క నిమిషం ఒక్క మాటగా నేను క్రియేట్ చేసుకుంటున్నాను. మరి అందుగలడు ఇందు లేడని సందేహం వలదని భాగవతంలో చెప్పినట్లుగా గురుదేవులు అందుగలడు ఇందుగలడు ఎందెందు చూసిన అందందే కలడు గురుదేవులు కూడా. అట్లాగనే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాము. మరి ఇక్కడ ఏపేళ్ళలో జరిగింది అని కాదు, శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు వరకు ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా ఆశ్ర భక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరికీ కూడా గురుదేవుల యొక్క దివ్యానుగ్రహం ఉంది. మరి పూర్వ విద్యార్థుల ద్వారా ఏ సత్సంకల్పం చేసి ఉన్నారో అది మనం అందరికీ కూడా బాధ్యతగా తప్పనిసరిగా మనందరూ కూడా వారి యొక్క సంకల్పములో భాగస్వాములు కావాలని వారి ఉద్దేశము. వ్యాసాస్త్రం బాగుపడటం అన్నారు. దీన్ని నేను ఇంకొక మాటని మార్చి చెప్తున్నాను. మలయాళ సద్గురుదేవులకు ఆశయాలని సిద్ధాంతాలని బాగుపడతాము. వాటికి ఆటంకం కలిగింది. ఇప్పుడు అవి కనుమరుగైపోతున్నాయి. వాటిని అందరము కూడా పాద పూజలు కాదు, బాహ్య పూజలు కాదు, పద పూజ, బాహ్య పూజ కాదు, భావ పూజ, గురుదేవుల యొక్క ఆశయాన్ని ఊపిరిగా పీల్చుకుంటూ గురుదేవుల యొక్క లక్ష్యాన్ని మనందరం కూడా జీవిత లక్ష్యంగా భావన చేసుకుని ప్రయాణం చేయాలని మా చిరంజీవులతో పాటుగా మేమంతా కూడా ప్రయాణం చేసే శక్తిని గురుదేవులు మాకు అనుగ్రహించాలని సభాముఖంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. మహాయజ్ఞంలో 20-15 లక్షలు అయ్యేది కాదు, భారీ కార్యక్రమం ఇది. 50 లక్షలు చేరిపోతుంది అన్నారు ఆ రోజు. ఆయన అన్నారు అసలే అంత అవదేమో అన్నారు. ఇప్పుడు అంటున్నారు ఈరోజు అమ్మగారు మీరు అన్నట్టే జరిగింది. ఎందుకంటే చాలా భారీ వ్యాధులతో కూర్చున్నటువంటి కార్యక్రమం ఇది. మరియు సభాముఖంగా ఒక విషయాన్ని నేను ఒక అరసెకండ్లో ముగిస్తాను. అమ్మ, ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర పవన్ పవన్ కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు శ్రీ మలయాళ సద్గురుదేవులకు వైభవ శతాబ్ది ఉత్సవాలు. ఎందుకంటే ఒక సంస్థ పేరు చెప్తే ఆ సంస్థకే మేము సొంతం అనుకునే భావం లేకుండా మలయాళ సద్గురు యొక్క వైభవము 100 సంవత్సరాల వైభవాన్ని 3 రోజులు ఉత్సవాలుగా జరుపుకోవాలని భక్తులు అందరి సంకల్పంతో ఈ 3 రోజులు కూడా హనుమాన్ జంక్షన్ లో పవన్ పవన్ కళ్యాణము కృష్ణా జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్యలో ఉంటుంది. 3 రోజులు కూడా 100 మంది సాధు మహాత్ములతో 10,000 మంది భక్తులతో మరి 3వ రోజు 1100 మంది భక్తులు కూర్చుని 300 హోమగుండాలలో ఓం నమో భగవతే శ్రీమలయాళ యతీంద్రాయ స్వాహ అనే మంత్రముతో హోమం జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా భగవద్భక్తులు అందరూ కూడా వేయించేసి ఆ కార్యక్రమంలో పాల్గొస్తుందిగా సభాముఖంగా మీ అందరికీ ఆహ్వానం చెప్తూ హరి ఓం తత్సత్. వెంకటరమణరాజు గారు.